పోయినసారి చెప్పకుండా వచ్చినావు, ఈసారి కూడా చెప్పకుండా వచ్చినావా? మరి వాళ్ళందరూ ఎప్పుడు వచ్చినప్పుడు అలా నన్ను ఒక్కసారి అడిగినావు? అసలు నేను వచ్చిన ప్రతిసారి వాళ్ళని అడుగుతున్నావు. నేను అడిగినో లేదో నువ్వు విన్నావా ఎప్పుడన్నా? చెప్తలేరు వాళ్ళు, అడిగితే మరి రోజు నా నువ్వు పోయినసారి చెప్పకుండా వచ్చినావని స్వాతి నాతో కొట్లాడ పెద్దమ్మ నేను వస్తా అంటే మరి ఈసారి కూడా అట్లే వచ్చినావు. మళ్ళీ వచ్చేసరికి కనీసం సత్తినన్నవని పాపం. పెద్దమ్మ నీకు తెలుసా, అందరు సత్తి నా తమ్ముడు అంటే వాళ్ళు నమ్ముతలేరు. అన్ని తిని తిని నాకే అన్న లెక్క అయిండు. వాడు తక్కువ తింటున్నాడు రా సత్తి. కరెక్ట్, 5 రూపాయలు తింటాడు. 5 రూపాయల మందమే తింటాడు కదా. మళ్ళీ ఏమో ఎప్పుడు అడిగినా 5 రూపాయలు అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడు. 5 రూపాయలకి ఏమొస్తాయిరా? పాపం చిన్నగా కోరుకుంటాడు ఏది కోరుకున్నా. సరే కానీ మీ పెద్దమ్మ ఇలా చిన్నమ్మ ఇలా కాదు, చిన్నమ్మ కాదు పెద్దమ్మ కాదు, మా చెల్లిళ్ళు. చెల్లిలా? మా చెల్లె. మంచిగున్నారా? అమ్మ మరి ఏం నేర్పిస్తున్నా నాకు? బొబ్బర్లతోని గారెలు. బొబ్బర్లతోని గారెలు. ఒకసారి బొబ్బర్లతో గుడాలు వేసినాం, పెసర్లతో గుడాలు వేసినాం, పెసర్లతో గారెలు చేసినాం. ఇప్పుడు బొబ్బర్ల గుడాలు. బొబ్బర్ల గుడాలు. గుడాలు నేను ఏదంటే అదే అంటే చూసినావా? బొబ్బర్ల గుడాలు అన్నా నేను. బొబ్బర్ల గుడాలు చేసిన, బొబ్బర్ల గారెలు అన్నా. సరే ఏమంటదో చూద్దాం. నేను బొబ్బర్ల గుడాలు అన్నా కదా, బొబ్బర్ల గుడాలు అంటే. సరే బొబ్బర్ల గారెలు. నేను ఏదంటే నువ్వు అదే అంటావా? నువ్వు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటున్నావు కదా. నేను ముందు చెప్పినా నీకు బొబ్బర్ల గారెలని, మళ్ళీ నేను బొబ్బర్ల గుడాలు అన్నా అనుకో. కాదు పెద్దమ్మ నువ్వు గారెలు అన్నావని అనొచ్చు కదా, పిల్లవు కదా. పెద్దమ్మ ఊకే క్వశ్చన్లు వేసుకుంటా. అసలు ఎట్లా అంటుందా? మీరు కూడా అట్లనే అంటారని నన్ను ఏమన్నారు కదా? ఏమన్నది మరి కొత్త కదా, ఏమన్నా అలవాటైన కొద్ది అంటారట్రా. సరే మరి ఏమేం కావాలా? సరే ఇప్పుడు ముందు దంచుకుందాము, తర్వాత స్టవ్ ముట్టించుకుందాం. సరే పెద్దమ్మ ఫస్ట్ పచ్చిమిర్చా కడగాలి కదరా? కడుగుతాం, కడిగిస్తుంటా నేను. దంచుతుంటా ఇంతలాగా వెళ్ళిపోయి మా చెల్లెకి ఇస్తుంది, తీస్తుంది. ఇగో చిన్నమ్మ తీసి వెళ్ళిపోయాలి. పని చెప్తున్నామని ఏమనుకోదా? ఏమనుకో ఏమనుకోరంటుంది. ఎందుకు అనుకుంటున్నా? తలా ఓ పని చేసుకుంటాం. ఊర్లలో మాకు అట్లా ఉండేరా. ఇప్పుడు ఎవరింట్లోనే పెండ్లైనా మంచి అయినా చెడు ఏదైనా 10 మంది పోతారు, పనులు చేసుకుంటారు. ఇట్లా పట్టణాలలో తలుపులు పెట్టుకొని లోపల కూర్చున్నట్టు కాదు. ఇక్కడ అందరిని పలకరించుకుంటారు, చెల్లె అంటారు, వరుసలు పెట్టుకుంటారు. కులంతో కూడా సంబంధం ఉండదు. ఏ కులం అనకుండా కూడా మామ అంటారు, అక్క. మరి ఇంకా అంత పట్టణాలలోనే పట్టు, మన పట్టణాలలోనే ఎక్కువ నీళ్ళు ఉంటాయి. పట్టు దంచు. కొంచెం జీలకర్ర వేద్దాం చెల్లె. జీలకర్ర ఉందా ఇంట్లో? కొంచెం తీసుకురామ్మా. అది దంచుతుంటావా? మెల్లగా దంచు. ఆయన కంట్లో పడేసావు. ఎప్పుడు చూడు పెద్దమ్మ నువ్వే వచ్చినావా అంటుందని. అట్లా నేను అట్లా ఏం కోపం పెట్టుకోను తెలుసా. పచ్చిమిర్చి ఇక మళ్ళీ ఇప్పుడు కారం వేయాల్సిన పని ఉండదా? అవసరం లేదు నాన్న, అవసరం లేదు. ఇంత జీలకర్ర వేద్దాం. తెచ్చిన మెల్లగా దంచు. అన్నింత కళ్యామాకు కూడా వేద్దాం. ఆ కళ్యామాకి ఇట్టి ఇళ్ళనే వేస్తారా? వేస్తే మంచిగా ఉంటుంది నాన్న. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఆకు ఉట్టి వేసినాం అనుకోరా, తీసి పడేస్తారు కదా. ఇప్పుడు దంచినాం అనుకో, నువ్వు జర మెల్లగా దంచు. నేను వంగుతున్నా, నాకు అంట్లేసి. సరే మరి పెద్ద మనం వేసినాక దంచుతాము. మళ్ళీ నువ్వు ఇప్పుడు కళ్ళలో పడితే నేర్పించుడు కాదు, తినుడు ఉండదు. ఎండుకుంటా పోతావు మళ్ళీ పట్నం. ఆ కొత్తిమీర కూడా ఇస్తే చెల్లె దంచిస్తుంది, తెంపిస్తుంది. ఇది మిగిలిందేమో ఉట్టిగా వేద్దాం. ఇక వచ్చిన అది అయినాక బాగానే దంచి వస్తుంది నీకు. బాగా పనివంతరాలు వేరా నువ్వు. మళ్ళీ ఒకసారి నేను మొన్న ఏం చెప్పిన అనిపించుకుంటాను కదా, ఎలా అనిపించుకుంటా. పని వచ్చింది నీకు జర కొంచెం వచ్చు. జర మీ అమ్మ బాగానే వంగబెట్టేటట్టుంది. నేను ఊళ్ళల్లో ఎట్లుంటుంది పెద్దమ్మ, ఏం రాలేదనుకో, ఏమైంది నీకు పెళ్లి చేస్తే ఈ పాటికి నలుగురిని కందు ఇంకా ఏం పని రాదని తిడతారు. అవును కదా, అలా మాటల కన్నా నేర్చుకోవాలి తెలుసా. అంటే నువ్వు నిజంగా ఒప్పుకుంటావు అన్నాడు ఈ పాటికి పెళ్లి చేస్తే 4 పిల్లలని. వాళ్ళకైనా ఉంటారు కదా, అది ఏమంటారు అయితలేవా తొందరగా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉంటే చాలుగా, పచ్చిమిర్చి అవసరం లేదు. ఎల్లిపాయలు ఇంత జీలకర్ర వేసి ఆ బొబ్బర్లు వేసి ఇలానే దంచితే అయిపోతుంది. నేను తీయాలా చెల్లి? 2 ఇస్తావా నాకు? అయిపోయినాయా? ఎల్లిపాయలు వేసేస్తున్నావా? ఎల్లిపాయ కమ్మగా ఉంటుంది రా. ఎల్లిపాయలు అన్నిట్లలో వాడాలిరా. నువ్వు అల్లం ఎల్లిగడ్డ కూరలలో వేసినా కూడా ఎల్లిపాయ నీకు మళ్ళీ కూరలో దంచేస్తే మంచి వాసన వస్తుంది, మంచిది కూడా ఒంటికి. చాలా మంచిదిరా. నీకు పోపులు అప్పటిదప్పుడు ఎల్లిపాయ తీసేసినావు అనుకో మంచిగా ఉంటుంది. మా చెల్లె మధ్య ఎక్కువ సుఖ పెడుతున్నట్టుండు, ఎల్లిపాయలు వలవడానికి 2-3 వస్తుంది. అవునా చిన్నమ్మ? మీ అక్కేమంటుంది? అమ్మో మిమ్మల్ని ఏమన్నద్దు, మీరు మంచిగా ఉంటారు, మళ్ళీ నన్నే అంటారు. ఇప్పుడు నేను 4-5 సగం కథం చేస్తాయి. మా చెల్లె ఒలిసే వరకు 4 ఒలిసిందిరా. పెద్దమ్మ మరి బొబ్బర్లు
నానబెట్టుకోవాలా? నానబెట్టాలి కదా నాన్న, రాత్రి నానబెట్టిన. రాత్రి ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి, రేపు వేసుకుంటాం అంటే. ఈ కొత్తిమీర కొద్దిగా ఇది కూడా కొత్తిమీర కూడా దంచుకుంటే మంచిగా ఉంటుంది నా. చిన్న పిల్లలు అన్ని తీసి పాడేస్తున్నారంటే ఇది మంచి ఉపాయం. ఎప్పుడైనా ఇవాళ గ్రైండర్ కదరా, గ్రైండర్లు వేసుకుంటున్నారు అంతా. కానీ దీనంత కమ్మగా రాదు పెద్దమ్మ గ్రైండర్లు వేసుకుంటే. అవును, దంచినంత రుచి ఏడు ఉంటుందిరా. ఒక్క నిమిషం ఇది వేస్తా. కొత్తిమీర కూడా వేసేసినావా? కొత్తిమీర, కళ్యమాకు, జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి. కొంత కొత్తిమీర గారెలలో డైరెక్ట్ వేద్దాం. బొబ్బర్లీరా ఇది మంచిగా ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. రాత్రి నానబెడితే చాలు. రాత్రి రాకలు వచ్చినాయి మంచిగా నాన్న. అవి కూడా ఇలానే ఎలా దంచిగా మెల్లగా దంచు. నువ్వు ఎంత దంచితే వస్తాయి. చేతులు ముట్టుకోక కారం అయితే కారం వస్తుంది కదా. అవు మళ్ళీ కంట్లో పెట్టుకున్నావు అనుకో. ఏడుస్తుంది అప్పుడు పెద్దమ్మ నాకు కారం పెట్టింది అని. ఇంకొకసారికి ఇంకొక వాయి దంచితే సరిపోతుంది. ఇది మంచిగా నున్నగా దంచుకోవాలా కలుపుకోవాలా? లేదు నాన్న, మరీ మెత్తగొద్దు. మరీ మెత్తగద్దు, మరీ ముక్కలు కాదు, కొంచెం రవ్వ ఉంటుంది. అంటే గారె తింటుంటే క్రిస్పీ కరకర అవుతుంటుంది, మంచిగా ఉంటుంది. మెల్లగా దంచుతున్నావు మంచిగానే, కానీ కొంచెం ఇప్పుడు ఇట్లా ఎక్కడ ఉంటే సైడ్లకు ఉంటే అక్కడ దాన్ని పోట్ వేయాలి. ఇప్పుడు అట్లా మెల్లగా, ఎక్కువ లేపితే మళ్ళీ బయటకు వస్తుంది అంతా. అందులోనే దీనిలోనే కొంచెం 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 ఇట్లా. ఇది దీని కిందికి అనుకో ఇట్లా. మరి కొంచెం ఉప్పు వేయరా, కొంచెం చాలు కదా. చాలు, ఉప్పు వేసి కొంచెం ఇట్లా అని పెట్టేసి కారంకి తగ్గట్టు ఉప్పు. మొత్తాన్ని కష్టపడి బాగా దంచినవరా. బాగానే ప్రాక్టీస్ అది. మీ అమ్మ బాగానే దంచిపిస్తుంది నీతో. పని చేయాలి నాన్న, ఆడపిల్లలకు అన్ని పనులు వచ్చి ఉండాలి. మా అమ్మకు నేను వంట తప్ప అన్ని చేస్తా పెద్దమ్మ, నిజంగా నీకు చెప్తున్నాను కాదు. కానీ ఇంకా మా అమ్మ వచ్చినప్పుడు నువ్వు అడుగు కావాలంటే చెప్తావు. మీ అమ్మ ఫోన్లో చెప్తుంటుంది అప్పుడు. కానీ నేను అనేది ఏంటంటే మనం అవసరం ఉంటుంది, ఉండదు, చేస్తాము, చెయ్యం తర్వాత. అన్ని పనులు నేర్చుకొని ఉండాలి ప్రతి ఒక్కరు, మగ ఆడ అని కాదు. నేర్చుకొని ఉంటే మనకు ఎప్పటికైనా నిజం. చాలా తీసేద్దామా? జీలకర్ర, ఎల్లిపాయలు, కొత్తిమీర, కళ్యమాక, ఉప్పు, పచ్చిమిర్చి. ఒక ఉల్లిగడ్డ కూడా సన్నగా తరిగి అయ్యి చిన్నమ్మకి ఉల్లిగడ్డ పొట్టి తీసిస్తుంది. పెద్దమ్మా అమ్మో పని అయిపోయింది. నువ్వే ఫాస్ట్ ఉన్నావు నాకన్నా. ఉల్లిగడ్డ ఇడు ఉంది, ఇది తీసేయచ్చుగా. రోల్ పక్కకు పెట్టాలి మంచిగా ఎత్తున ఇట్లా ఇంత వదిలిపెడతారా. పని కూడా నీట్గా ఉండాలిరా. చాలా పక్కకు జరిపేస్తున్నాం. పని అయిపోయింది. ఒక ఉల్లిగడ్డ తినా, ఉల్లిగడ్డ తీసి కట్ చేయాలా? కట్ చేస్తావా? చిన్న ఉల్లిగడ్డ చాకేది నా దగ్గర ఈ ప్లేట్లో కట్ చేయాలా? తొందరగా చేయి మరి. ఇది కడిగేస్తా అని చెప్తున్నావు అని చిన్నమ్మ లీల పడ్డ. కొత్తిమీర వేస్తున్నా. అప్పుడు వేసినావు కదా, అది దంచినాం కదరా. ఇది పైన తెలకుంటే ఇది తెలిసేటట్టు ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ ఉంది ఇట్లా దంచకుండా వేసినాం అనుకో, పిల్లలు ఎవరైనా ఉంటే తింటే మళ్ళా మనకు కళ్యమాకుండా ఉంది. ఇది కూడా కొంచెం తుంచేసి మళ్ళీ కళ్యమాకు వేసినా, మళ్ళీ కొత్తిమీర వేసి ఉల్లిగడ్డ కూడా సన్నగా తరిగి సన్నగా వేయాలా. ఇది స్టవ్ ముట్టిస్తాం మరి. నేను ఇక ముట్టిస్తావా? సరే. మరి నేను ఉల్లిగడ్డ కట్ చేయలేను కదా ఇంకా. ఎంతసేపు రా పెద్దమ్మ? ఇట్లా పకోడీలో కోసుకున్నట్టు చిన్న చిన్న కోసుకోవాలా? చిన్న కోయాలన్నా. పకోడీలకి అయితే ఇట్లా పొడుగు కోస్తావు కదా, దీంట్లో పొడుగు ఉంటే ఇట్లా గారె ఇచ్చుకపోతుంది. చిన్న చిన్నగా ఉంటే అలా గారె లోపల ఎండుతాయి. అవి కడుగు కొంచెం, అవి కడుగుతా. చాలా నూనె పోయావా? చిన్నగా నూనె క్యాన్ ఇవ్వవా? ఇప్పుడు ఇది చాలా ఇంకా కొంచెం కట్ చేయాలా? సరే, నీ ఇష్టం. సరిపోతే కదా నీకు ఉల్లిగడ్డ ఇష్టమా? బగ్గేస్తే మాత్రం కొంచెం వేసుకుంటారా? తింటుంటే పంట కిందకి కొంచెం సగం దాసి పెట్టుకున్నాం. ఇక నూనె పోస్తున్నా మరి నేను. ఇక అవి గోలేటట్టు నూనె పోసుకోవాలి అంతే. ఇప్పుడు మిగులుతుంది కదా కాగిన నూనె ఎక్కువ మళ్ళీ వాడాలి, వేరే వాటిలో వాడాలంటే మంచిగా అనిపించింది.
కూరలు కాగిన నూనె మళ్ళీ వాడొద్దు అని అంటారు కదా, అవి ఉల్లిగడ్డ కడుగు మరి. ఇగో వేసేస్తుంది ఇక. అది కాలుతుందిరా అబ్బో నీళ్ళైతే మళ్ళీ చిట్టం పట్టమండి. కలిపి కలిపి ఇక మొత్తం మంచిగా మంచిగా కలిపి ఇట్లానే వేసుడు అంతే. అంతేనా? ఇది ఉట్టిగానే తినాలా? ఉట్టిగానే తినాలి. ఇక ఉట్టిగానే తినాలి. మామూలుగా ఏమంటారా ఏమంటారు కోడి కాదురా, కోడి షోర్వా ఉంటుంది, తలకాయ కూర షోర్వా, మటన్ షోర్వా, మాంసం షోర్వా, షోర్వా పెట్టుకొని తింటారు. ఇక వెనకటేంది ఊర్లలో ఇంత కళ్ళు కొట్టు ఉంటే తాక్కుంటా మటన్ షోర్వా పెట్టుకొని ఇక ముసలోళ్ళు ఏంది పాటసోళ్ళు తాగుతారు, అందరు తాగుతారు. ఎవరు తాగనోళ్ళు ఎవరు పేరు ముసలోళ్ళ పేరు చెప్పుడు మళ్ళీ ఆ పక్కకు పోయి తాగొచ్చుడు వయసు వాళ్ళు. మా ముసలోళ్ళు మా అవ్వ తాగడానికి తెచ్చినాం అది తెచ్చినామని చెప్పుడు. కలిపేసిన మొత్తం కలిపినా చేసినా నూనె కాగాలి కదా ఈ కొంచెం అదుకు. ఇక ఇప్పటి పిల్లలు ఏందిరా టమాటా సాస్ దొరుకుతుందా, సాస్ పెట్టుకుంది దేనికైనా అదే ఏదైనా సాస్. వాడు ఎంత నిల్వ పెడితే వీళ్ళకి మీకు అంత కమ్మగా ఉంటుంది, మీకు అంత కమ్మగా ఉంటుంది. కాదు ఫస్ట్ పెద్ద మనం ఏమన్నా వాళ్ళకన్నావు, మళ్ళీ నన్ను ఎందుకు కలుపుతున్నావు? మీరు ఇప్పటి పిల్లలే కదరా, నేను తినా సాస్ తినవాను. బుద్ధిమంతురాలు మంచిదా మంచిదాన్ని. మరి పెద్ద పెట్టాలి కొంచెం, పెద్దగా పెట్టు, పెద్దగా చేయలే. అప్పుడు నూనె వచ్చేటప్పుడు కొంచెం చిన్న పెట్టినట్టు ఇంకా ఇట్లా అనుకుంటాం. దీనికి పేపర్ అవసరం లేదు, ప్లేట్ అవసరం లేదురా. కొంతమంది బట్ట పెట్టుకొని చేస్తారు కదా, కొంచెమే కదా. ఎక్కువ మంది ఉండి చాలు ఉందనుకో దన్న ఇట్లా బట్ట పెట్టి బట్ట మీద ఇట్లా పెట్టి ఆరేదాకా కూడా లేదు, డైరెక్ట్ వేసుడు. నువ్వు కూడా వేయాలి ఇట్లా. అమ్మో వేస్తుందా? నేర్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు కాగిందా లేదా కొంచెం వేసు, కొంచెం దేవుడికి కొంచెం కాగాల. మరి ఇవి తీసుకుపోయి మళ్ళీ స్వాతికి సత్తికి పెట్టు. సత్తి అయితే మొత్తుకుంటాడు. ఈసారి చెప్పిండు పెద్దమ్మ నువ్వు ఈసారి ఏమన్నా నాకు గారెలు అట్లా చేస్తే నన్ను విలువాలి అని చెప్పిండు. సత్తి కోసం చేసినావా నా కోసం చేస్తున్నావా చెప్పు పెద్దమ్మ? మీ అందరి కోసం రా, నువ్వు అంతే, నాకు స్వాతి అంతే, సత్తి అంతే. అయితే అందరూ ఒకటే నాకు ఇస్తా. ఇచ్చినాక ఫోన్ కూడా చేపిస్తా సరేనా? సత్తితో మాట్లాడిపోయాను. సరే మాట్లాడు. తిన్న పెద్దమ్మ గారెలు అని చెప్పాలి సత్తి. అమ్మో మధ్య మధ్యలో కథం అయిపోతే మరి నేను ఆడదాకోవాలి హైదరాబాద్ దాకా పోవాలి మరి. అప్పుడు అయిపోతే ఎందుకు అయిపోతాయి? నాకు ఆకలి కదా. ఆకలి వేస్తే అన్ని తింటావా? ఇంకా వేరే తినాలి. సత్తికి ఎన్ని ఇచ్చినా తక్కనే పెద్దమ్మా. అట్లా ఏముండదు, నువ్వు అన్ని బదనాం చేస్తావురా సత్తిని. సత్తి నాకు ఇష్టమైన కొడుకు. కొడుక అంతే అంతే పెద్దమ్మ అంతే. సత్తి నీకేమన్నా ఇట్లా దంచిచ్చిండా? నేను ఎంత మంచిగా దంచిచ్చిన. దంచుతా అంటే మన స్వాతి వద్దన్నది, అన్ని మట్టి చేతులు కడుక్కోడు, నీటిగా ఉండడు అని చెప్పి మాగా దంచుతా అన్నాడు. ఏమైనా నువ్వంతే సత్తి మీద కొట్లాడతారేమరా మీరు? ఆయన దంచితే మనం తిన్నట్టే. నేను తింటా, మీరు తినకుండా తినకపోతే మేము కూడా తింటాం. కాగింది వెయ్యిగా ఫస్ట్ పెద్దమ్మ నువ్వు చూపి. ఇట్లా అని ఇట్లా మధ్యలో ఓలు చేస్తే ఏంటంటే చుట్టూ కాలుతాయి. మొదలు కొంచెం చిన్నగా చేసుకో, నీకు భయం అయితే స్టవ్ చిన్నగా చేయరా. ఇట్లా అంటే ఏంటంటే చుట్టూ కాలుతాయి. రంధ్రం ఉంటే ఏమవుతుందంటే పలసగా నాకు పలసగా అంటే రాదు మంచిగా అంతే. చిన్నమ్మ నీకు వచ్చా ఇవి వస్తాయా? చేస్తావే బొబ్బర్లే? పెసర్లే చేస్తారు, శనగలే చేస్తారు, కానీ బొబ్బర్లే తక్కువ చేస్తారు. కానీ బొబ్బర్లే కమ్మగా ఉంటాయి. బొబ్బర్లు అంటే అందరు గుడలే అనుకుంటారు పెద్దమ్మ. అందరి దాకా ఎందుకు, నేను కూడా గట్లనే అనుకున్నా గుడలు ఒకటి చేసుకుంటారు. గుడ ఎందుకు అందరు చేసుకుంటారా? అవునా? బొబ్బర్లు అవి మంచిగా ఉంటాయి. అంటే కరీంనగర్ ఎక్కువ అలచింతలు కూడా అంటారు అవి. అవును అలచింత గుడలు, అలచింతలు అంటారు. చాలా ఇది ఒకటే చేయాలి. అదొకటి కంటే నువ్వు రంధ్రం చేస్తున్నావు మరి? చేసినావు చిన్న వీటిన మంచిగా గోళాలు ఇవి. ఇప్పుడు పెద్దగా ఇన్ని పడతాను వేసుకోవాలి. అంటే ఇక ఎక్కువ కావాలంటే నూనె ఎక్కువ పోసుకో. ఇట్లనిగా మన ఇష్టం. సాయంత్రం పిల్లలు ఏదైనా బయట కొనుక్కొచ్చుకుంటారు కదా లేసు బీసు అట్లాంటివి లేకుంటే మంచిగా చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక రోజు గారెలు చేసుకోవచ్చు, ఒక రోజు గుడాలు వేసుకోవచ్చు, ఒక రోజు నానబెట్టినాం అనుకున్నాను. నానబెట్టినవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని
అప్పటిదప్పుడు దంచుకొని గారెలు చేయొచ్చు. చేసుకోవచ్చు. మళ్ళీ ఒక రోజుకు మంచిగా ఇట్లా కూడా అలాగేసి ఇంత పచ్చిమిరపకాయ నిమ్మకాయ పిండి దాని మీద మంచి దాన్ని కూడా అలంకారం చేసి ఇవ్వచ్చు. ఓ అని చెప్తుంటాడు కదరా, ఇది జల్లినాం అది జల్లినాం ఇది జల్లినాం అని ఇస్తుంటాడు వాడు. అట్లనే మనం కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకు నచ్చే విధంగా. మీద మంచిగా మెరుగు అనిపిస్తే చాలా వాళ్ళే తింటారు. వాళ్ళే తింటారు. మంచిది కదా నాన్న పిల్లలకు, అవి అడ్డమైన అన్ని తినే బదులు ఆవు పెద్దమ్మ రోజు చేస్తే వాళ్ళే తింటారు. వాళ్ళే తింటారు. అలవాటు చేసిన దాన్ని బట్టి ఉంటుందిరా. నువ్వు మీ పిల్లలకు పెడుతుంటే నేను నా పిల్లలకైతే నా బిడ్డకైతే అట్లే పెట్టి పెంచుకున్నాను నేను. ఇక నా మనవడు కొంచెం వరకు వింటారు. అంతే పెద్దమ్మ, నువ్వు నేర్పించినావు కదా, నీ దగ్గర చూసుకొని నేను చేస్తా. ఆన్లైన్ చూసి మరి వాళ్ళు చేస్తారు చేయరు మనకైతే తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం ఇది నూనె పోవాలంటే కొత్తగా ఇప్పుడు ఈ మధ్య టిష్యూ పేపర్ పెడుతున్నారు. ఆ పేపర్లు పెట్టి కొడితే కూడా నూనె గుంస్తుంది అని చెప్తారు. కానీ మంచి నూనె వాడితే ఎందుకు పెద్దమ్మ, తీసేసుకోవాలి నూనె కూడా అట్లా. నూనె ఈ మాత్రం నూనె ఉండొద్దు అని అంటారు కదా నాన్న. అట్లాంటి అసలు ఇట్లా చేస్తే నూనె పట్టదురా. పట్టది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతావు చూడు, ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి చేస్తే నూనె బాగా పడుతుంది. చేసుకుంటూ ఉండదు. ఆ చల్లదనానికి నూనె ఎక్కువ ఉంచుతుంది. ఇలా మనం కారం వేయాలి, మీకు పచ్చిమిర్చి అంతే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, అది ఇష్టం లేకుండా అంటే కొంతమందికి కడుపు మంట, అప్పుడు కారపొడి వేసుకోవాలి. ఇలా కొంచెం అల్లం ముక్క కూడా దంచవచ్చు నాన్న. కానీ మనం వెల్లిపాయలు వేసుకున్నాక అల్లం కూడా ఇంకేంది నాన్న ఇట్లా ఎరుపు వచ్చినాయి కదా. సరే పెద్దమ్మ, ఒకసారి అయింది కదా, ఈసారి మొత్తం నేను వేస్తాను, నువ్వు చూడు సరేనా. సరే పెద్దమ్మ, మంచిగా గోలిచ్చినామా. ఇప్పుడు ఇంకొంచెం పిండి ఉందిరా, వీటికి ఏం చెప్తా అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు నా మనవరాలు మనవాడు ఉన్నారు. ఇప్పుడు వీటికంటే ఏం చేస్తారు, ఇట్లా ఉన్నాయి కదా కొంచెం మెల్లగా కొంచెం వేస్తే ఇట్లా చిన్నగా చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఏంది ఎక్కువ కరకర అవుతాయి కదా, అవి అన్నంలో పెట్టుకొని తినడానికి, ఉట్టిగా తినడానికి, చేతిలో పట్టుకోవడానికి మంచిగా చిన్నగా బాగా కాలుతాయి అవి. అని కొంచెం ఒక వాయి మొత్తం వాళ్ళకి అట్లే వేసిస్తా. ఇట్లా వేస్తే ఏంటంటే కొంచెం చిన్నగా ఉండి బాగా గాలి కరకర ఉంటుంది. ఇంకా దానికన్నా ఎక్కువ కరకర అంతే. అటు కొంచెం ఆ పక్కకు నూనె ఖాళీ ఉన్నదంటే వేస్తే అవి కరకర గాలి జల్లి కొలుతాయి కదా పెద్దమ్మ. చిన్నగా ఉంటే తొందరగా. నేను చిన్నవి సత్తికిస్తా. తింటావు నువ్వు. ఇంతకుముందు ఏమన్నావురా సత్తిని, అన్ని తిని అట్లా అయిపోయింది అని అన్నావు. మళ్ళీ పెద్ద ఏమో ఆయనకి ఇస్తాడు, చిన్న ఏమో నువ్వు తింటావు. చిన్న ఆయనకి ఇచ్చి పెద్ద నువ్వు తింటావా. సరే ఏదో కానీ మొత్తానికి ఇయ్యి పెట్టు. అది స్వాతి కింద పెట్టు, సత్తి కింద పెట్టు. స్వాతికి పెడతా, సత్తికి కూడా పెడతా. అందరికి పెట్టి సంతోషంతో ఉబ్బిపోయి అట్లా అయిందిరా. తిని ఇవిగో వాళ్ళ ఇంట్లో అయినా ఏమంటారు, ఆడపిల్లలు అంటే అమ్మకి ఇష్టం ఉండదు, మగపిల్లలు అంటేనే ఇష్టం ఉంటుంది అని. ఏం లేదురా, ఆడపిల్లలన్నా మగపిల్లలన్నా ఈక్వల్. కాకపోతే సత్య అమాయకుడు కాబట్టి వీళ్ళు కొంచెం ఆడిస్తారు, అందుకని కొంచెం సత్యని ఎక్కువ చూస్తాను. కరెక్ట్, అమాయకుడు కదా. అందరు బయట అందరు అదే అనుకుంటారు, సత్య అమాయకుడు అని. నువ్వే అనాలి పెద్దమ్మ, సత్య అమాయకుడు అని వాళ్ళు అన్నారు. మీరు ఆడ కూడా కొట్లాడుకుంటారా ఇట్లా? మేం కాకపోతే వాళ్ళు కొట్లాడుకుంటారు పెద్దమ్మ. చెప్పు, బయట వాళ్ళు అంటే మనం పడతామా? మేమే అనుకుంటాం, మేమే కలుస్తాం, మేమే తింటాం అంతే. రోజు 5 రూపాయలు ఇస్తారు తెలుసా నేను సత్తికి. రోజు ఇస్తావా 5 రూపాయలు? రోజు ఇస్తా. నాకు ఒక్క రోజు చెప్పలేదురా. అబ్బా, లేకపోతే వార్తలు తీసుకునేందుకు ఓడు. కొన్ని కాలనీ తీసి గోల్నే తీసేయాలా? అటు చూడు, అక్కడ ఉంది ఒకటి. ఈ చిన్నవి ఉండవు, ఇవి వెనక సిరేసినాక. అవును, ఆయన చిన్నవి కూడా వేసి ఆ పిండి ఆయనతో వేసి ఇవి తీసినాక వేద్దామా, ఇప్పుడు వేద్దామా? అయ్యో పడ్డది. నాకు తెలుసు నువ్వు ఏదో ఒక పని చేస్తావు. ఏం చేసేస్తే అయిపోతుందా? వేసి దెబ్బ వేసి తొందరగా అయిపోయింది. పొద్దువా అయిపోయింది, సంతోషము అయిపోయింది అనేది. పని అయిపోయిందనా లేకపోతే తినడానికి దగ్గరకైనా? మన పని అయిపోయిందని అంతేనా? అబ్బా, తినడం దగ్గరకు వచ్చిందని రెండనుకో, కానీ ఫస్ట్ పని అయిపోయిందిగా. ఆ ప్లేట్ ఇవ్వాలి, పెట్టిస్తా తిందు. ఇది ఉంది పట్టు, ఇది ఉంది రెడీ. ఇది అందుకుంటావు. కానీ నేను ఇంతకుముందు ఏం చెప్పినా చెప్పు, అప్పాలు అయిపోయే ముందు ఏం చేయాలనేది. అయిపోయే ముందు దీన్ని కంచుడు అట్లనే ఉంచి దించాలి. గుర్తుందా? స్టవ్ ఆపే గుర్తుంది. దీని మీద పెట్టు, దించి ఇంకోసారి మేము వచ్చి చేసుకుంటామని చెప్పేది కదా కంచుడికి. మళ్ళీ ఎప్పుడు అందరూ సత్తి స్వాతి అందరు వచ్చినప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకుందాం. అట్లా ఉట్టి బాండి దింపొద్దు. ఇప్పుడు తిను, ఎప్పుడప్పుడే కదా వచ్చేసి అప్పుడు సందు చూస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి చేతులు. కానీ తిని వాళ్ళకి చెప్పు తొందరగా. వాళ్ళు ఇప్పుడు నువ్వు బ్రేక్ చెప్పినప్పుడు ఏం చేసి తెలుసా, పోయి బొబ్బలు నానబెట్టుకుని వచ్చి కదా. నువ్వు టేస్ట్ చేయి ఫస్ట్. నువ్వు చేయనా? నువ్వు కూడా కొంచెం. లేదు, నువ్వు తిను కొంచెం తిను, నేను తర్వాత తింటాను. నువ్వు
తింటున్నా మరి తిను. ఏమనుకోవద్దు. అబ్బా కరకరంటున్నాయి కదా, సూపర్ ఉంటాయిరా, మంచిగా గోల్నాయి లోపల కూడా. దీనికి వంక పెట్టేదే ఉండదు. ఆ? బొబ్బరి గారెలు అంటేనే కమ్మగుంటాయి. కమ్మ ఉన్నాయి, తినచ్చు. ఒకటి చిన్నది నా కోసం, తిన్నానా? చిన్నది ఇవి కూడా కమ్మ ఉన్నాయి చిన్నవి. ఇంత ఇంత కరకరలాడుతున్నారా ఇట్లా? సూపర్. ఉట్టి తింటేనే బాగున్నాయి, ఏం లేకుండా సరే కదా. ఉట్టి తింటేనే బాగుంటారు. అన్నీ ఇష్టం కదా దీంట్లో మనకు. చెప్పు మరి వాళ్ళు ఎట్లా చేసుకోవాలి చెప్పాలా? సరే, మళ్ళీ కూడా ఏమన్నా తప్పు పోతే చెప్పాలి సరేనా. బెబ్బర్లో ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి, రాత్రికి పొద్దుగల చేసుకుంటాం మనంగా. దాంట్లో పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కళ్యమాకు, కొంచెం అంత ఉప్పు వేసి దంచాలి. దంచిన తర్వాత నూనెలో కంచుల్లో నూనె పోసుకొని ఇవి గోలేటట్టు. మళ్ళీ కూడా కొంచెం కొత్తిమీర, మళ్ళా కరివేపాకు. అది చిన్న పిల్లల కోసం దంచేటప్పుడు, పెద్దల కోసం కనబడేటట్టుగా. మళ్ళీ దాని తర్వాత ఇట్లా చేతికి ఇట్లా చేసుకొని మధ్యలో రంధ్రం పెట్టి నూనెలు ఆ మధ్యలో రంధ్రం ఎందుకు పెట్టాలి? చుట్టూ కోలుతుంది కాబట్టి. ఈ రంధ్రంలోకి వెళ్ళి నూనె పోయి చుట్టూ కూడా కోలుతుంది. సరే పెద్దమ్మ, సూపర్ ఉన్నాయి, మంచిగా నేర్పించి. వాళ్ళని కూడా చేసుకోమని చెప్పి. మీరు కూడా చెప్పినాం కదా ఎట్లా తయారు చేసుకోవాలో, జల్దీని అయిపోతే మీరు కూడా తయారు చేసుకోండి. సరే మరి మేము ఉంటాం, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుతాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా బీసీ.